రాష్ట్ర చేనేత నాయకుడిగా మరి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, అలాగనే మరి ఆయన కూడా ఒక మాజీ శాసనసభ్యులుగా లేదా ప్రజెంట్ శాసనసభ్యులుగా గౌరవించాల్సిన పిలవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి పన్నింటిని కూడా తప్పించి ఈ రోజున చేనేత ఉద్యమం బలహీనపడటం అనేటువంటిది కారణం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రజాబంధు ప్రకటన కోటయ్య అంటే చేనేత, భారతదేశ చేనేత ఉద్యమాన్ని కానీ చేనేత పరిశ్రమ కానీ ఈ రెండింటిని విడివిడిగా చూడాల్సిన అంశాలు కాదు. ప్రకటన కోటయ్య అంటే భారత చేనేత ఉద్యమం, భారత చేనేత అభివృద్ధి. ఆయన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయన గురించి ఒక మాట చెప్తే అన్ని విషయాలు నాకు తెలుసు. ఆయన ఏ పార్టీలో, రాజకీయ పార్టీలో ఉన్నా ఆ రాజకీయ పార్టీ ద్వారా వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకునేది చేనేత పరిశ్రమని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ పదవులన్నింటినీ కూడా స్వీకరించి అంగీకరించి ఆ పదవుల కోసం కావాలని కోరుకున్నాడు. చెప్తే ఆయన వ్యక్తిగతంగా నేను ఎలా బాగుపడాలా అనే ఉద్దేశంతో ఆ పదవులన్నింటినీ కూడా అంగీకరించాను. అందుకే ఆయన ప్రజా పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, జనతా పార్టీలో ఉన్నాడు. మరి అనేక పార్టీలకి మద్దతు ఇచ్చేటప్పుడు కూడా చేనేత వర్గాల యొక్క అభ్యున్నతి, ప్రగతి, దాని సంరక్షణ, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయన ఏ కార్యక్రమాన్ని చేశాడు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి అంత స్ఫూర్తిదాయకంగా, అంత కమిట్మెంట్ తోటి ఈ రోజున చేనేత ఉద్యమాలని, చేనేత పరిశ్రమని ఆలోచించేటువంటి వాళ్ళ నాయకత్వం అనేటువంటిది మరి ఈ రోజున ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావటం లేదు. మరి ఈ రోజున ఇక్కడ కూడా చాలామంది నాయకులు ఉన్నారు. చీరాల్లో కూడా చాలామంది ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చేనేత పరిశ్రమని ఆధారంగా చేసుకొని, అంటి పెట్టుకొని, దాన్ని ఒక మెట్టుగా తీసుకొని ఈ రోజున ఈ రాష్ట్రంలో కానివ్వండి, మన ఉభయ రాష్ట్రాల్లో కానివ్వండి, మిలీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేనేత ఆధారం, దాని ఆధారం మీద పైకి వచ్చినట్టు వాళ్ళు. వీళ్ళందరూ ఏమైపోయారంటే ఈ రోజున ఎక్కడి నుంచి వచ్చారో ఆ చేనేత అనేటువంటి దాన్ని ఇప్పుడు కూడా దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఆ పేరు మీద వచ్చేటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అనేక అవకాశాలు ఉపయోగించుకొని ఇంకా లాభపడుతున్నారు. కానీ పేబ్యాక్ టు ద చేనేత, మళ్ళీ ఈ చేనేత మనం ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి అవకాశాలు, అధికారాలు, మనం సంపాదించినటువంటి కీర్తి, మనం సంపాదించినటువంటి ఆస్తులు, మనం సంపాదించినటువంటి వేరే వ్యాపారాలు, వీటి ద్వారా మళ్ళీ చేనేత ఎవరు ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ దృష్టిలో చూసినప్పుడు చేనేత పరిశ్రమని ఈ రోజున నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న రాత్రి నేను ఈపురపాలెం వెళ్ళి నేను వెంకటేశ్వర్లు వెళ్ళి కొన్ని చేనేత కుటుంబాల దగ్గరికి వెళ్ళి మగవాళ్ళతో మాట్లాడాను. చాలా కష్టపడుతున్నారు అక్కడ. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే రెయిన్బోలు కష్టపడుతున్నా కూడా ఈ రోజున వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేనేత ఉండదు. చాలా స్పష్టంగా చెప్తుంది. 10 సంవత్సరాల చేనేత ఉండదు. కానీ 10 సంవత్సరాల క్రితమే 10 సంవత్సరాల తర్వాత చేనేత ఉందని అనుకున్నాం. 10 సంవత్సరాల క్రితం చేనేత 10 సంవత్సరాల్లో ఉండదు అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఉందనుకుంటున్నాం. కానీ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా చేనేత ఉంటుంది. ఎందుకంటే చేనేత బట్టకి, చేనేత పరిశ్రమకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంటర్నేషనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, దాన్ని అభిమానించేటువంటి వాడు, చేనేత తప్పితే వేరే కట్టినటువంటి వాడు, చేనేత వస్త్రాలు మాత్రమే పలానా కార్యక్రమాలకి, పలానా విషయాలకు ఉపయోగించాలనేటువంటి ఖచ్చితంగా దాని రిజర్వేషన్ అయినటువంటి కొన్ని పద్ధతుల్లో ఈ రోజున చేనేతకు ఉన్నటువంటి అవకాశాలని మనం చూస్తే దాన్ని ఎంత గొప్పగా అనుకున్నటువంటి ఆధారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మార్కెట్ పెరిగినటువంటి మార్కెట్ని చేనేత కార్మికులకు ఉపయోగపడేట్టుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వానికి లేదు. మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఆ రోజున మరి ప్రకటన కోటయ్య గారి యొక్క జీవిత ఉద్యమం చూస్తుంటే ఎవరినైనా కలిసి మాట్లాడేవాడు చేనేత గురించి. ఆయన పార్టీ కానివ్వండి, ప్రధానమంత్రిని కానివ్వండి,
మినిస్టర్లు కానివ్వండి, ఎవరినైనా సరే చేనేతకి అడ్డం వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా అడ్డంగా మాట్లాడి మా చేనేత ఇది కావాలా, పార్టీ పక్కన పెట్టు అని మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈరోజు? మరి చేనేత నుంచి ఇప్పుడైతే అసలు ఎవరు లేరు అనుకోండి. అసలు చేనేత నుంచి ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు ఒకళ్ళు కదిరి నుంచి ఒకరు చేనేత నేతలు ఉంటాడు. ఎంతమంది ఉండాలి? 7-8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఈరోజు మన జనాభా ప్రజలు. ఎక్కడ లేరు. ఎంపీ లేరు, 2 ఎమ్మెల్సీలు. ఏంటంటే వీళ్ళకి ఏదో బిస్కెట్లు వేసినట్టు వేసేది తప్పితే వాళ్ళ నాయకులు గుర్తించి కాదు. నాయకులుగా గుర్తిస్తే 50,000, 60,000, 70,000 ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఎందుకు? దాని మీద ఎందుకు? మనలో చైతన్యం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనలో చైతన్యం లేదు కాబట్టి ఎదుటివాడు మనం పట్టించుకోవట్లేదు. మనం మాట్లాడితేనే, ప్రశ్నిస్తేనే ఎదుటివాడు మన గురించి మాట్లాడతారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా సరే మనం ముందుకు రావాలి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ, చేనేత పరిశ్రమ తర్వాత మత్స్య పరిశ్రమ, ఆదివాసీ అడవులు, ఇదందరూ కూడా ముఖ్యమైన 4-5 రంగాలు. ఈ 4-5 రంగాలు పూర్తి విద్రోహం చేసి ఈరోజు మైనింగ్ మీద పడి, రియల్ ఎస్టేట్ మీద పడి, రకరకాల వ్యాపారాలు అన్ని లాజిస్టిక్స్ అని అదని ఇదని పూర్తిగా వదిలేసి జౌళిని చేనేత 2 కలిపి జౌళికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు వాళ్ళకి వేస్తూ చేనేత పట్టి కూడా టాటా చెప్పి మేము కూడా ఉండాలి అన్నట్టుగా ఈరోజు చేసినటువంటి ఈ కుట్రలన్నింటినీ కూడా ఈ రోజున భారతదేశ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం అన్నటువంటి వాళ్ళు భారతదేశ వస్త్రాన్ని దానికి సాంప్రదాయాన్ని ఈరోజు పాటించడం లేదు, అనుసరించడం లేదు. ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలనుకుంటే చేనేత గురించి మాట్లాడుకుంటే ఎన్ని రోజులైనా మాట్లాడేటువంటి అంత సమస్య ఈ రోజు చేనేతకు. కానీ మరి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మరి మనమందరం కూడా దీని మీద చర్చించాలి. అందుకే ఈ రోజున 30వ తారీఖున దీని గురించి పెద్దలతో అందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మీరు బయటికి రావాలని కొన్ని ఇనిషియేట్ చేసాం. అంతే, మేము కేవలం ఇనిషియేట్ చేసినంత మాత్రమే కానీ ఈ కార్యక్రమం నడిపే బాధ్యత, ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఏదైనా చేనేత నాయకుల మీద కూడా. ఎవరి ఉద్యమాన్ని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలా, ఒక ఉద్యమాన్ని ఇంకొకటి ముందుకు తీసుకెళ్ళలేదు. అసలు అది సామాజిక సూత్రమే కానే కాదు. కాబట్టి ఈ రోజు ఆ చేనేత ఉద్యమాన్ని నడిపించాల్సిన చేనేత నాయకులు, ఆ కులంలో, ఆ జాతిలో, ఆ వర్గంలో ఈ రోజు చైతన్యం తీసుకురావాల్సిన చేనేతలు, వాళ్ళకి సహకారంగా మిగతా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మేము కూడా అని చెప్పేసి మేము సౌకర్యంగా అందరినీ మనవి చేసుకుంటూ మరి రేపు 30వ తారీఖున మేము పెడుతున్నటువంటి ఇనిషియేట్ చేసాం. అంతే, ఈ కార్యక్రమాన్ని మరి రామల శ్రీకృష్ణ గారు, అలాగే మన జంజనం శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి గుద్దోటి చంద్రబాబు గారు, మరి మిగతా నాయకులు ఎవరైతే అవ్వారు ముసలి గారు, ఇంకా ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ రావాలి ఇక్కడ. వీటితో పాటుగా మరి మాకు మరి ప్రకటకోటకి తర్వాత మళ్ళా ఈ దేశంలో మరొక చేనేత గురించి విశ్రమించి ముందుకెళ్తున్నటువంటి ఒకే ఒక నాయకుడు మరి మాస్టర్ మోహన్ గారు. మరి ఆయన కృషి అనేటువంటిది ఈ రోజున అతని కృషి లేకుండా ఈ ప్రాంతంలో ఉద్యమం లేదు. చేనేత ఉద్యమాలు ఒకప్పుడు పోరాట పార్టీతో స్టార్ట్ అయ్యి పోరాట పార్టీ కంటిన్యూ చేశాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి అనేక రకాలు మనం తీసుకొచ్చాడు. దాన్ని నిలుపుకోవడం కోసం పోరాటం చేసిందంటే మాచార్ల మోహన్ గారు. పోరాట పార్టీ తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలో అవకాశాలని ఉపయోగించి చేనేత పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తిగా దాన్ని పక్కన పెట్టేటువంటి క్రమంలో మళ్ళా ప్రభుత్వం మీద ఒక ఉద్యమం తీసుకొచ్చి చేనేతను కదిలించి చేనేతల బాగు కోసం మనకున్నటువంటి రిజర్వేషన్ చట్టాన్ని, మనకున్నటువంటి అనేక రకాల రాయితీల్ని ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యమం చేసినటువంటి మీరు మాచార్ల మోహన్ గారు, మీరు యొక్క ఆయన కృషి, జరుగుతున్నటువంటి కృషి, చదవబోయేటువంటి కృషి కూడా చాలా అవసరం. మరి ఈ సమాజానికి మరి అందరూ కలిసి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికి మేము మనస్ఫూర్తిగా మేము ముందుంటామని నేను మళ్ళీ చెప్తున్నాను. 10 సంవత్సరాలు కాదు, చేనేత ఈ దేశంలో భారతదేశం అని చెప్పినంత భారతదేశం అనేటువంటి ఉన్నంతకాలం చేనేత ఉంటుందని చెప్పేసి నాకు నమ్మకం చేస్తున్నాను. దాన్ని నిలబెట్టుకోవడం ద్వారా చేనేత చాలా మంది చెప్తారు ఏం పని చేయలేదు, మాకు ఇది తెలుసు, ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేక ఆటంకాలు తెచ్చిపోయినటువంటి. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, ఎంత మిలియనీర్లు ఉన్నారో తిండికి గంజి కూడా ప్రకారైనటువంటి చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. అలాంటి వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు.
వాళ్ళను కూడా జాగ్రత్తగా మనం స్వధీమర్శతో అయినా సరే వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా బయటకు వచ్చి చేనేత ఉద్యమానికి, చేనేత కార్యక్రమానికి, చేనేత నిలబెట్టడానికి మీరు సహకరిస్తారా, లేకపోతే పాలక వర్గాలు చేసిన కుట్రలో మీరు భాగస్వాములు అవుతారా అనే విషయం కూడా వాళ్ళు నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ 30వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు జయజన శ్రీనివాస గారు, శ్రీకృష్ణ గారు, మిగతా చెప్పినట్టు వాళ్ళందరూ కూడా మరి మీరు ముందుండి నడిపితే